గత నెలలో అనుకున్న స్థాయిలో వర్షపాతం నమోదు అవ్వలేదు. రాష్ట్రమంతా ఎండలు మండిపోతున్నాయి. ఇటువంటి తరుణంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కు చల్లటి శుభవార్త అయితే వినిపించింది. ఈ నెల బంగాళాఖాతంలో వరుసగా 3 అల్పపీడనాలు ఏర్పడుతున్నాయని తెలిపింది. దీనివల్ల రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, జూలై నెల ప్రతి చోటు జూన్ నెల కంటే అధిక వర్షపాతం నమోదు అవుతుందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ వర్షాలకు అన్నదాతలకు కలిసి వస్తాయని భావిస్తున్నారు. 5వ తారీఖు ఏర్పడిన అల్పపీడనం తూర్పు మధ్య బంగాళాఖాతం ఈ నెల 5వ తారీఖు ఇది శనివారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ ఏపీ తీర సముద్రం మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరిస్తుంది. ఇది మరింత బలపడి అల్పపీడనంగా మారుతుందని, అది ఆదివారం సోమవారం 1-2 ప్రాంతాల్లో భారీ వర్షాలు, మిగతా ప్రాంతాల్లో అయితే సాధారణ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీరుస్తాయని, రాయలసీమ జిల్లాలో మోస్తారు వానలు పడతాయని పేర్కొన్నారు. ఈ నెలలోనే మరో 2 అల్పపీడనాలు అయితే ఏర్పడే అవకాశం ఉంది. ఈ నెలకు తోడు 15వ తేదీ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి రాష్ట్రం వైపు వచ్చే అవకాశం ఉందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దీంతో 23వ తేదీ కూడా మరో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారుతుందని, అది కూడా ఏపీ వైపే వస్తుందని భావిస్తున్నారు. బంగాళాఖాతంలో వరుసగా ఆవర్తనాలు ఏర్పడి అల్పపీడనంగా మారడం జరుగుతుంది. వీటి ప్రభావంతో జూలై నెలలో విస్తారంగా వర్షాలు కురవబోతున్నాయని అధికారులు చెబుతున్నారు. అధిక వర్షపాతం నమోదు చేసే అవకాశం ఉందని, ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఈ వానల వల్ల రైతులకైతే మేలు జరుగుతుందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. రానున్న 2-3 రోజుల్లో అయితే మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి. డైలీ వెదర్ అప్డేట్ అయితే తెలియజేస్తాను.